మీరు విన్నది నిజమే. అర్జున్ నన్ను పెళ్లి చేసుకోవడానికి బయటకొచ్చాడు. రాణి వచ్చేలోపు నేను చెయ్యాల్సిన పనులు కొన్ని చేసేయొచ్చుగా. ఏయ్ మెంటల్ దానా, మళ్ళీ పిచ్చిగాని పట్టిందా? నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? చచ్చినా చేసుకోడు. చేసుకున్నాక చచ్చిపోతాడనుకున్నాను, కానీ బతికి బయటపడ్డాడు. ఏయ్ నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. పిచ్చి మాటలు మాట్లాడితే నేనేం చేస్తానో నీకు తెలుసుగా. రావే, వెళ్ళు, బయటకెళ్ళు. నేనేం చేస్తానో నాకు తెలుసు, నువ్వు ఊహించలేవు. మీకు చెప్పమంటారా? చెప్తాను. మరేమీ లేదు. అర్జున్ అంజలి వచ్చేలోపు మిమ్మల్ని చంపేసి పోదామని వచ్చాను. ఏమంటారు? చంపేస్తాను, అందర్నీ చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పోయిన సంవత్సరం పెళ్లి చీర కట్టుకుంటే అంత గుర్తొస్తుందా? మర్చిపోయిన దాన్ని మళ్ళీ గెలకడం అవసరమా? గాయం ఇంకా పచ్చిగా ఉందత్తయ్యా. ఇదిగో రక్తం కనబడుతుంది, చూడు. చూసావా? ఆ రోజు జరిగిన సంఘటన ఎండిపోయి గాలికి కొట్టుకుపోయిందనుకున్నావా? కాంతమత్తయ్య ఇంకా తడిగానే ఉంది. గుండెకైన గాయం కూడా. వింటున్నావా వెంకట్ బావా? గీత, నిన్నెవరు కొట్టారు? రక్తం వస్తుందేంటి? కంగారు పడకు, ఇప్పుడు తగిలిన గాయం కాదులే. సంవత్సరం దాటింది. సంవత్సరం క్రితం దెబ్బ తగిలితే ఇప్పుడు రక్తం రావటం ఏంటి గీత? వీళ్ళిద్దరూ చచ్చేదాకా వస్తూనే ఉంటుంది రక్తం. కోపం. ఇప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అనిపించడం లేదు కదా? అయ్యో అమ్మా, ఏమయ్యింది అని అనబుద్ధి కావడం లేదు కదా? చచ్చేదాకా మారరా మీరు? అందుకే చంపేద్దాం అనుకుంటున్నాను. చూడమ్మాయి, జరిగిందేదో జరిగిపోయింది. ఆ రోజు అలా అనిపించింది, చేసేసాను, అంతే. అయినా మంచిగా జరిగింది కదా గీత. అంజలి అర్జున్ ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. మీరిద్దరు ఎంత బాగా చెప్పారు. చేసిన తప్పుల్ని ఎంత తెలివిగా కప్పిపుచ్చుకుంటున్నారో. మరి ఆ రోజు ఎందుకలా చేశారత్తయ్య? ఎంతో కష్టపడి కాలి పట్టీతో తిరిగి మండపానికొస్తే ఎవడు కొట్టాడో కాని నా తల మీద దెబ్బ తగిలింది.
పర్లేదు ప్రాణం ఉంది కదా అని ముందుకొస్తే నీ పెళ్లి అర్జున్తో జరగడానికి వీల్లేదు అని నన్ను రూమ్ లో పడేసి గొల్లెం వేశావు నువ్వు. గోపాల మామయ్య వద్దు అలా చెయ్యొద్దు అని చెప్పినా వినలేదు. అందుకే పగ ఉంది నీ మీద కాబట్టి ఆయన్ని చంపకుండా వదిలేస్తున్నాను. అంటే నన్ను చంపేస్తావా? గది లోపల నుండి తప్పించుకొని బయటకొస్తే నన్ను కొట్టి స్పృహ కోల్పోయేలా చేశావు నువ్వు. ఎవరికంటా కనపడకుండా దాచావు నువ్వు. ప్రేమించుకున్న వాళ్ళు ఒకటయ్యారు, సంతోషించు అని ఇప్పుడు చెప్తున్నావా? గతమంతా మర్చిపోయి మాతో మంచిగానే ఉన్నావనుకున్నాను, కానీ మనసులో ఇంత ద్వేషం దాచుకున్నావన్నమాట. మనసు లేదు, అసలు మనిషే లేదు. ఉన్నదంతా ప్రతీకారమే కాంతం. ఏయ్, పేరు పెట్టి పిలుస్తున్నావంటే చంపేస్తాను. ఏయ్, ఏయ్, ఎన్నిసార్లు చంపుతారే నన్ను? నేను పెళ్లి రోజే చచ్చిపోయాను. ఇప్పుడు మీ ముందు ఉన్నది గీత కాదు, గీత కాదు, కాదు. దయ్యం. ఈరోజు మీ తల్లి కొడుకుల్నిద్దరిని చంపి నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. నిన్ను ఊరికి వదిలిపెట్టండ్రా. గీత ఆపు ప్లీజ్. గీత ఆపు. దెబ్బ తగులుతుందే. చావే, చావు రాక్షసి, చావు. నన్ను అర్జున్ని వీడదీస్తావా? చావే, చావు. అయ్యో గీత ఆగు. మా ఆయన చంపేస్తావా ఏంటి? ఏయ్,
నువ్వు మధ్యలోకి రాకు. వచ్చావో నువ్వు కూడా మిగలవు. గీత ఆగు. అయ్యో ఏ నువ్వు చేస్తున్న పని? నీకు దండం పెడతానమ్మా, కాంతాన్ని వదిలేసి. ఏయ్, నువ్వు తప్పుకో. జరిగిన దాంట్లో నీ తప్పు లేదు. అడ్డొస్తే మాత్రం నీ ప్రాణాలు కూడా పోతాయి. అయ్యో ఏమండి? నీకు దండం గీత, పెడతాను. ప్లీజ్ గీత ఆపేయ్. చచ్చిపోతారు. అయ్యో అయ్యో గీత, ప్లీజ్ గీత వదిలేయ్. కాంతం, గీత ప్లీజ్ చచ్చిపోతారు. వదిలేయ్. వాళ్ళు వదిలేసి. అయ్యో నీకు దండం పెడతానమ్మా, వాళ్ళు వదిలేసి. కాంతం, అయ్యో గీత, ప్లీజ్ గీత వదిలేయ్. అమ్మ, గీత ఏంటి మూర్ఖత్వం? అయ్యో వదిలేయ్ ప్లీజ్. వదిలేయమ్మా. ప్లీజ్ గీత వదిలేయ్. వదిలేయ్. దండం పెడతానమ్మా, అయ్యో. వాళ్ళు వదిలేసి. బాబు, ఏమండి? కాంతం, ఏమండి? కాంతం, ఇంకేం కాలేదు కదా? ఏమండి? వెంకట్, అయ్యో, అరే గీత ఏమైంది? అంతా మాయగా ఉంది. స్వామి, స్వామి, అయ్యా అయ్యా స్వామీజీ, స్వామి. మీరు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు. లేకపోతే ఆ గీత మమ్మల్ని చంపేసేది. అమ్మో 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 అమ్మో, అది మనిషి కాదు, గీత అస్సలే కాదు, అది పెద్ద దెయ్యం. అమ్మో, మా ప్రాణాలు తీసేస్తుంది, మమ్మల్ని చంపేస్తుంది. మమ్మల్ని మీరే కాపాడాలి స్వామి, మీరే కాపాడాలి. స్వామి, సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి వీళ్ళిద్దరిని చంపేస్తుండేది. అవునదినా, గీత దయమైపోయింది. అమ్మ అన్నయ్యలతో పాటు మమ్మల్ని కూడా చంపేసేది. ముఖ్యంగా అమ్మనైతే మరీను. పిల్ల దయ్యమా, ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చావే? అది మమ్మల్ని చెడుగుడు ఆడుకుంటూ ఫుట్బాల్ ఆడుకుంటుంటే నువ్వు స్తంభం పక్కన దాక్కున్నావా? భయపడకండి, ఇన్ని రోజులుగా మీ ఇంట్లో ఉన్న ఆ ప్రేతాత్మ ప్రమాదం తప్పింది. స్వామి, అది దెయ్యం తెలియక ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉండనిచ్చాం. ఆ నిజం తెలిసిన వాళ్ళందరినీ అది హతమారుస్తూనే వచ్చింది. మాయ, మారెమ్మ, జ్యోతిష్కుడు వీళ్ళందరూ అలా అసూలు బాసిన వాళ్లే. అంటే నా చెల్లెలి కూతురు, నా మేనకోడలు మాయ చచ్చిపోయిందా స్వామి? చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోయింది అనుకున్నా. ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఇంతవరకు జరిగే దారుణాన్ని అరికట్టాలని అంజలి చాలా కృషి చేసింది. తను ప్రాణత్యాగానికి సిద్ధపడబట్టే మీరందరూ ఇంకా బతికున్నారు. అంజలి, నువ్వు రిస్క్ తీసుకుంటున్నావని ఊహించాను, కానీ దయ్యంతో పోరాడుతున్నావని తెలీదు. అది మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటి స్వామి? ఆ ప్రేతాత్మ మళ్లీ ఈ ఇంటి గడప దాటి లోపలికి రాకుండా మంత్రించిన నిమ్మకాయలతో ఇంటికి రక్ష కట్టిస్తాను.
శిష్యులారా, ఇంటిని దిగ్బంధనం చెయ్యండి. అలాగే స్వామి. రాబోయే 11 రోజుల పాటు మీరు జాగ్రత్తగా ఉంటే ఈలోగా దాని అంతు చూసే మార్గాన్ని వెతుకుతాను. ఎలాగైనా మమ్మల్ని బతికించండి స్వామి. అది నన్ను మా అమ్మని టార్గెట్ చేసింది. స్వామి, మీరే మా కుటుంబానికి దేవుడు. ఎవరికి ఏం కాకుండా చూడండి. ఈశ్వరుడు మీకు అండగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంటి గడప దాటి బయటకు అడుగు పెట్టద్దు. అది విశ్వ ప్రయత్నాలు చేసి మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టేలాగా ప్రయత్నిస్తుంది. దాని మాయలో పడకండి. జాగ్రత్తగా ఉండండి. శుభం భూయాత్. తరిమి కొట్టారని తలడిల్లిపోతున్నావా? జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నావా? ఆపు ఆపు ఆపు. సమయానికి స్వామీజీ రాకపోతే అర్జున్, అంజలి వాళ్ళతో సహా అందరూ శ్మశానంలో శాశ్వతంగా నిద్రపోయేవాళ్ళు. నువ్వు మేల్కోవలసింది ఇప్పుడే. తొందరపడి వాళ్ళ మీదకి దాడి చేయడానికి వెళితే దైవశక్తి నిన్ను భస్మం చేసి పడేస్తుంది. వాళ్ళలా చేసేలా ఉంటే ఎప్పుడో అంతమైపోయి ఉండేదాన్ని కదా. మిగిలి ఉన్నావని మిడిసి పడకు. కాళచక్రం గిర్రుని తిరిగిందంటే ప్రేతాత్మ అయిన నిన్ను కూడా కబళించేయగలదు. ఆ సమయం వచ్చేలోపే అర్జున్ని నా వెంట తీసుకువెళ్ళాలి. ఏమైంది గోరా? అర్జున్ని నా వెంట తీసుకువెళ్ళాలంటే వినబుద్ధి కావడం లేదా? ఆ శబ్దాలు మామూలు శబ్దాలు కావు. భూత ప్రేత పిశాచాలను పారద్రోలే యంత్రాలు. అవి ఇక్కడ ఈ ప్రదేశంలో. లేదు, అలా జరగడానికి వీల్లేదు.
ఏయ్ ఏంటా ప్రేలాపన? నాతో రా